అండ్ రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ దీన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని చూసి థియేటర్స్ లో కొన్ని మూమెంట్స్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కి చాలా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఫైనలీ ఒక బిడ్డను బయటకు తీసుకొచ్చామండి, స్కూల్కి పంపించాం అన్నట్టు అనిపిస్తుంది. సో అండ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మోగ్లీ. లవ్ యూ డార్లింగ్. ఇది నాకు సెకండ్ సినిమాకి ఇలాంటి ఒక కథ నాకు పడ్డం అనేది నా అదృష్టం. ఇలాంటి సెటప్స్ కానీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి నేను చాలా కథలు విన్నాను, చాలానే చూశాను. బట్ సందీప్ రాజ్ నాకు తగ్గట్టు ప్లస్ ఆడియన్సెస్కి ఎలాగైతే దాన్ని బిలీవబుల్గా ఉంచాలి, అట్ ద సేమ్ టైం ఈడేంటి ఎక్కువ చేసేస్తున్నాడు అని అనిపించకుండా దాన్ని చాలా బ్రిలియంట్గా నాకు తగ్గట్టు క్రాఫ్ట్ చేశాడు. సో థ్యాంక్ యూ సందీప్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. ఏ డైలాగ్ కావాలండి? సరే, నా పాత సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్న వినబడతా, చెవులు మూసుకున్న వినబడతా, అప్పటి వరకు ఎవ్వడికి బతుకున్నట్టు కూడా తెలియకూడదు. థ్యాంక్ యూ. అండ్ మీరందరి సపోర్ట్ ఇంకా ఉండాలి. ఇంకా సినిమా అండ్ అఖండ కూడా చూసాం. యాక్చువల్గా మేము అఖండ కూడా చాలా ఎంజాయ్ చేసాం. మీరందరూ అఖండ చూసిన వాళ్ళు కానీ అఖండకి వెళ్తున్న వాళ్ళు పక్కనే ఒక థియేటర్ మాది కూడా ఉంటుంది. అది అయిపోయిన వెంటనే మా థియేటర్కి వచ్చేసండి. 99 రూపాయలు మాత్రమే టికెట్. ఒక బియర్ అంతా కూడా లేదు కాస్ట్, లేదా ఒక బిర్యానీ కూడా మీకు అంత చీప్గా దొరకదు. మీకు ఒక వీకెండ్ కానీ లేకపోతే సరదాగా ఊరికే సాయంత్రం వెళ్ళి ఏసీలో కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకున్నారనుకోండి, వెళ్ళండి, వచ్చేసండి. డెఫినెట్గా మీకు సినిమా చాలా నచ్చుతుంది. సో థియేటర్స్కి వచ్చి సినిమాని చూసేసండి. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.